ముంబై నటి కాదంబరి జత్వాని కొద్దిసేపటి క్రితమే విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లింది. వైసీపీ హయాంలో తనకు జరిగిన అన్యాయంపై కమిషనర్కు ఫిర్యాదు చేయబోతోంది. విజయవాడ సిపి ఆఫీసుకు నటి జత్వాని చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు నాయుడు తెలుసుకుందాం. సాంబశివరావు చెప్పండి. నరేష్ ముంబై నటి కాదంబరి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నోవాటెల్ హోటల్ నుంచి విజయవాడ సిపి కార్యాలయానికి బయలుదేరారు. ఇప్పటికే తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు విజయవాడ సిపి కార్యాలయానికి వచ్చి ఆమెతో రిటర్న్ పూర్వకంగా ఇచ్చే కంప్లైంట్ సంబంధించి సిపితో కూడా ఆయన సమావేశం అయితే తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక అధికారిగా ఉన్న స్రవంతి రాయ్ ముంబై నటి కాదంబరితో కూడా భేటీ ఆమెతో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రస్తుతం మనం సిపి ఆఫీస్ దగ్గర ఉన్నాం. సిపి ఆఫీస్కు పోలీసులు కాదంబరిని కూడా తీసుకుని వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారి స్రవంతి రాయ్ ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఆమెను నేరుగా సిపి కార్యాలయానికి తీసుకొని వచ్చిన విజువల్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం పోలీసు బందోబస్తు నేపథ్యంలో ఇక్కడ హడావడిగా ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా ఇక్కడ మీడియాను కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసు ప్రత్యేక అధికారికి కేసులో విచారణ అధికారిగా ఉన్న స్రవంతి రాయ్ ఇప్పటికే కాదంబరి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆమె ఎదుర్కొన్న వేధింపులు ఇబ్బందులు కూడా ఆమె తమ స్టేట్మెంట్లో స్రవంతి రాయ్కి స్పష్టంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు ఒక ఐఏఎస్ అధికారి పేరు కూడా ఆమె చెప్పినట్లు మనకి సమాచారం అందుతుంది. దీని మేరకు ఒక వైసీపీ పెద్దలు ఆదేశాలతో పాటు కూడా అప్పటి ఇంటెలిజెన్సీ చీఫ్ ఆదేశాలతో ఇదంతా జరిగినట్లు కూడా ఆమె కొంత సమాచారం స్టేట్మెంట్లో సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు తన గతంలో జరిగిన కేసుకు సంబంధించి విచారణాధికారికి స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం తనకు జరిగిన అన్యాయం తనకు వేధింపులకు గురైన తీరును తాను ఎవరైతే విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టి ఇబ్రహీంపట్నంలోని ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో ఉంచి ఇబ్బందులు తన తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశారో వారిపై కూడా ప్రత్యక్షంగా రిటర్న్ పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు కాదంబరి ఇక్కడికి విజయవాడ సిపి కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె కంటే ముందుగా తన హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ ఆమె కంటే ముందుగా ఇక్కడ సిపి కార్యాలయానికి వచ్చి సిపి కార్యాలయంలో సిపితో భేటీ అయ్యి కేసుకు సంబంధించిన వివరాలు చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కాదంబరి ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా నేరుగా సిపి కార్యాలయానికి చేరి గత వైసీపీ ప్రభుత్వంలో తమని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, ఎలా ఇబ్బందులు పెట్టారు, ఎలా వేధించారు, దీనికి సూత్రధారు ఎవరు, పాత్రధారు ఎవరు అనేది కూడా రిటర్న్ పూర్వకంగా కాదంబరి ఇప్పుడు రిటర్న్ పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ రిటర్న్ పూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదులో ఎవరి పేర్లు మెన్షన్ చేస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఒక ఐఏఎస్ అధికారి పేరుతో పాటు వైసీపీ పెద్దల పేర్లు కూడా కాదంబరి తమ రాతపూర్వక ఫిర్యాదులో ఎవరి పేర్లైనా పేర్కొంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈమె కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో అతను సూత్రధారు తాడేపల్లి పెద్దలు ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాదంబరి తాను రాతపూర్వకంగా ఇచ్చే ఫిర్యాదులో తాడేపల్లి పెద్దలు వైసీపీలో ఉన్న సూత్రధారుల పేర్లు కూడా తన ఫిర్యాదులో పేర్కొంటుందా లేదనేది కూడా ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మొత్తంగా రాతపూర్వకంగా ఇచ్చే ఉన్న ఫిర్యాదులు తనను ముంబైలో తనకు జరిగిన అన్యాయంతో పాటు కేసును మాఫీ చేసేందుకు ఇక్కడ ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి తనకు ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో వారు కాదంబరితో పాటు తమ వృద్ధ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా 2 రోజుల పాటు ముంబై నుంచి కారులో ట్రావెల్ చేసుకొని ఇక్కడ తీసుకొని రావటం, ఆడ పోలీసులు లేకుండా ఇద్దరు మహిళలను కూడా 2 రోజుల పాటు పోలీసులు విచారణ పేరుతో ఇక్కడ తరలించడాన్ని కూడా ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో 3-4 రోజుల పాటు ఉంచి
ఆమెపై పలు డాక్యుమెంట్ల పైన ఖాళీ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారనే ఒక సమాచారం ఆమె స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ అన్నిటి వ్యవహారం సంబంధించి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అధికారే ఇదన్నిటికీ ఆదేశాలు ఇచ్చి అతనే నడిపినట్లుగా కూడా ఇప్పుడు పోలీసు వర్గాలు పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక సమాచారం అయితే అందిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటి వరకు ఆరోపణలు మీడియా పరంగా న్యాయవాదుల పరంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఒక విచారణ అధికారిని ఏపీ ప్రభుత్వ విచారణ అధికారిని స్రవంతి రాయ్ వేసిన నేపథ్యంలో స్రవంతి రాయ్కి ఆమె కొద్దిసేపటి క్రితం తనకు జరిగిన అన్యాయాన్ని వేధింపులకు గురైన విధానాన్ని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తనకి న్యాయం చేయాలి, తనపై జరిగిన కేసుల్లో తన ఇబ్బందిని పెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె రాతపూర్వకంగా ఇస్తున్న ఫిర్యాదులో ఐపీఎస్లు ఐఏఎస్ల పేర్లతో పాటు వైసీపీకి చెందిన కీలక నేతల పేర్లు కూడా ఆమె ప్రస్తావిస్తే కనుక ఇది రాష్ట్రంలో ఒక సంచలనాత్మక కేసును కూడా మారే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 2 ఐపీఎస్ పేర్లు ప్రస్తావించిన నేపథ్యంలో వారి పేర్లు కనుక ఆమె పిటిషన్ తన ఫిర్యాదులో గనక స్పష్టంగా పేర్లు పేర్కొని ఉంటే తక్షణమే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఎలా వ్యవహరించారనేది కూడా ప్రాథమికంగా కొంత సమాచారం అయితే పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ ప్రాథమిక సమాచారంతో పాటు కాదంబరి తన రాతపూర్వకంగా ఇచ్చే ఫిర్యాదులో గనక వాళ్ళ పేర్లు గనక స్పష్టంగా మెన్షన్ చేసి ఉంటే తక్షణమే ఆ 2 ఐపీఎస్ సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా ఒక ఐపీఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇక తాజాగా ఇప్పుడు ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఒక ఐఏఎస్ అధికారి పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఐఏఎస్ అధికారి పేరు కూడా తన రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొంటుందా లేదా అనేది కూడా ఒక కాసేపట్లోనే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమె కానీ ఆమె తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ కానీ మీడియాకి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మీడియాకి వివరాలు వెల్లడించే సమయంలో ఎవరెవరిపైన కేసులు నమోదు చేస్తూ ఎవరెవరిపైన ఫిర్యాదు చేశారు అనేది ఒక స్పష్టత వస్తుంది. మొత్తంగా ఒక 2 ఐపీఎస్ అధికారులు ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఒక ఇంటెలిజెన్సీ చీఫ్ కూడా ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఒక సినీ నటిని ఆమె దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న 2 వృద్ధ తల్లిదండ్రులను కూడా పలు రకాలుగా మానసికంగా వేధింపులకు గురి చేసి వారి నుంచి ఒక కేసును కూడా విత్డ్రా చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు 2 ఐపీఎస్లతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ మరొక ఐఏఎస్తో పాటు వైసీపీ పెద్దలు అప్పుడు మొత్తం తతంగం నడిపిన తాడేపల్లి నుంచి నడిపిన వైసీపీ పెద్దల పేర్లు కనుక ఉంటే వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేస్తారా, విచారణ చేస్తే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నది కూడా ఇప్పుడు ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. మొత్తంగా గత 4-5 రోజుల నుంచి నడుగుతున్న ముంబై నటి కాదంబరి కేసు ఒక కీలక మలుపు అయితే తిరిగినట్లు కూడా తెలుస్తుంది. తాను ధైర్యం చేసి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం పెద్దలే తనను వేధించిన తీరును ఇప్పటికే తమ ఆవేదన పూరితంగా బయటపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు అది రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ఆమె కానీ ఆమె న్యాయవాది కానీ మీడియాకి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. నరేష్ సంసార్ అయితే ఆమె పోలీస్ అధికారులపైన ఏపీ పోలీసులపైన ఆరోపణలు చేస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే వైసీపీకి సంబంధించి కొంతమంది పెద్దలు అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళపై ఫిర్యాదు చేస్తున్నారు. ముందుగా ఫిర్యాదు స్వీకరిస్తే ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది, గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? అయితే మొత్తంగా తొలుత అసలు ఆమె మీద కేసు ఫైల్ చేసింది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 2వ తారీఖున ఫిర్యాదు స్వీకరించి 3వ తారీఖున ఆమెపై కేసు నమోదు చేసి 6వ తారీఖున ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు పెట్టారు. ఎంత హడావుడిగా ఫిర్యాదు తీసుకోవటం, కేసు నమోదు చేయటం, సాక్షులను విచారించడం ఎంత ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు అనేది కూడా వివరాలు సేకరిస్తే కనుక ఒక తాడేపల్లి పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు బొంబాయిలో ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించిన ఒక కేసుని మాఫీ చేసేందుకు ఆ కేసుని సినీ నటి కాదంబరి విత్డ్రా చేయడం కోసమే ఇక్కడ ఒక కథ అల్లి ఆ కథ అల్లడం కోసం ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యత అప్పగిస్తే ఆయన ఒక 2 ఐపీఎస్ అధికారులను కూడా రంగంలోకి దింపి దాదాపు 4 రోజుల నుంచి 6 రోజుల పాటు కాదంబరి
వృద్ధులైన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముంబై నుంచి ఆన్ రోడ్డు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉంచి వాళ్ళని మానసికంగా వేధింపులకు గురి చేసి ముంబైలో కేసు విత్డ్రా చేసుకోవడంతో పాటు ఇక్కడ కొన్ని కాగితాలపైన వాళ్ళపై కూడా ఖాళీ కాగితాలపైన డాక్యుమెంట్లపైన స్టాంపులపైన సంతకాలు చేయించుకున్నారనే స్పష్టమైన స్టేట్మెంట్ ఆమె ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. వాటిలో ఇప్పటికే ప్రధానంగా ఇద్దరు ఐపీఎస్ పేర్లు కూడా ప్రముఖంగా మా మీడియా ద్వారా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు విచారణాధికారికి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. వారిలో కాంతిరాణా టాటా విషయాలు కొన్ని ఉండగా ఇదంతా కూడా అప్పటి ఇంటెలిజెన్సీ చీఫ్ ఆదేశాల మేరకు తాము చేశామని ఇప్పటికే వారిద్దరు పోలీసు బాసులు కూడా సమాచారం చేరవేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ సిపికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఏం మాట్లాడతారనేది కూడా ఇక్కడ అంతా ఆసక్తి అయితే నెలకొని ఉంది నరేష్.